జై వాసవి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పురాణం అధ్యాయం 14. నారదుడు విష్ణు యొక్క ప్రేరణతో శివుని వద్దకు వెళ్ళి పార్వతిని వర్ణించాడు. శివుడు పార్వతిపై ఆసక్తి కలిగి హిమవంతుడి దగ్గరికి వెళ్ళి పార్వతిని చూచుట. శ్రీ నారదుడు ఒకసారి శ్వేతదీపాధిపతైన శ్రీ మహావిష్ణువు దర్శనానికి వైకుంఠానికి వెళ్ళాడు. దేవతలు, శిలలు, గంధాది చరులు, బ్రహ్మమానసపుత్రులైన సనందాదులతో కూడిన చింతామణి అనే భవనం ఉంది. పరమాశ్చర్యకరమైన సహస్రరత్న స్తంభం 1000 సూర్యులతో ప్రకాశిస్తూ కోటి చంద్రుల చల్లదనంతో ప్రకాశిస్తుంది. ఈ ఆలయం మధ్యలో నారదుడు లోకేశ్వరుడు, సకల విష్ట సకలాపహర ముముక్ష నందిత శంఖచక్ర గదాధారి దివ్యభరణ సుందర మనోహర శుద్ధ మందస్మిత భక్తరాదితుడు సర్వాత్ముడు వంటి మహావిష్ణువు పరమాత్మను రత్నాల సింహాసనంపై చూశాడు. అన్నింటిలో నివసించి నీకు నమస్కారం, ఇంద్రాధిపతైన మీకు నమస్కారం అని ధ్యానించాడు.